దీర్ఘదర్శి ప్రణాళిక అనగానేమి? లక్ష్యాలు ప్రాధాన్యతలను 10 సంవత్సరాల కాలానికి లేక 15 సంవత్సరాల కాలానికి నిర్ణయించి వనరులను కేటాయించి ప్రణాళికను రచిస్తే దానిని దీర్ఘదర్శి ప్రణాళిక అని అంటారు. సాధారణంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థల్లో దీర్ఘదర్శి ప్రణాళిక వ్యూహముతో ప్రణాళికలను రచించి అమలుపరుస్తారు. భారతదేశంలో 3వ పంచవర్ష ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక వ్యూహముతో రచించినారు. ఈ దీర్ఘదర్శి ప్రణాళిక వ్యూహమును అశోక్ మెహతా, పీతాంబరం సేత్ ప్రతిపాదించినారు. అయితే 4వ పంచవర్ష ప్రణాళికా కాలము నుంచి ప్రతి ప్రణాళికను 5 సంవత్సరాల కాల వ్యవధికి రచించి అమలు పరిచినప్పటికీ ప్రతి పంచవర్ష ప్రణాళికలో లక్ష్యాలను, ప్రాధాన్యతలను రాబోయే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కాలాన్ని దృష్టి యందు ఉంచుకొని నిర్ణయించినారు. అందువల్ల భారతదేశంలో అమలుపరిచినటువంటి ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు అయినప్పటికీ దీర్ఘదర్శి ప్రణాళిక స్వభావాన్ని కలిగి ఉన్నాయి. అయితే నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసిన తరువాత నీతి ఆయోగ్ అనేది పంచవర్ష ప్రణాళిక వ్యూహమునకు స్వస్తి చెప్పి దెన్ 2017-18 నుంచి 2031-32 మధ్య కాలానికి అంటే రాబోయే 15 సంవత్సరాల కాలానికి దీర్ఘదర్శి ప్రణాళిక వ్యూహమును రచించినది. ప్రస్తుతం భారతదేశంలో దీర్ఘదర్శి ప్రణాళిక వ్యూహం అనేది అమలులో ఉన్నది.